ఓడి నోరు వేసుకొని వచ్చి పడిపోతున్నారని చెప్పి డైరెక్ట్ వాళ్ళ ముఖాల మీద వద్దులే కొట్టిగా మాట్లాడేశారనమాట. బొంబాయికి రాను అని చెప్పి. నాకు ఒక డౌట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది తెలుసా, ఇది బిగ్ బాస్ హౌస్ కాదు, ఇది రణరంగం అని నాగార్జున ఎప్పుడైతే చెప్పాడో ఆ ఎపిసోడ్ ఈరోజు జరిగింది అని నాకైతే అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఉంది ఎపిసోడ్ మొత్తం మీద. నాగార్జున గారు మనము యాజ్ ఏ ఆడియన్స్గా మనం మన మైండ్లో ఆ కంటెస్టెంట్స్ గురించి ఏమేమి అనుకుంటున్నాము ఏంటి అనేది అయితే పర్ఫెక్ట్గా ఒక్కొక్కరిని లేపి మరి క్వశ్చన్ చేశాడు. నాకు మాత్రం చాలా అద్భుతంగా చేసింది అనమాట ఈరోజు ఎపిసోడ్. ముఖ్యంగా దమ్ము, శ్రీజ ప్లస్ ప్రియా ప్లస్ మనీష్ ప్లస్ పవన్ కళ్యాణ్, ఈ నలుగురిని అయితే ఆట ఆడుకున్నాడు భయ్యా. బీభత్సంగా అనిపించింది నాకు మొత్తం మీద. సూపర్ ఉంది ఈరోజు ఎపిసోడ్ మొత్తము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈరోజు అసలు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది అని ఆలోచిస్తే, ఫస్ట్ నాగార్జున గారు ఎంట్రీ రావడం అయితే మంచి సాంగ్ వచ్చేసాడు అనమాట. నేను పుట్టాను లోకం పుట్టింది అని ఉంది కదా, రీమిక్స్ సాంగ్ మనం సినిమాలో అనుకుంటా. ఆ సాంగ్తో అయితే ఎంట్రీ చేశారు. సూపర్గా ఉంది అయితే. దాని తర్వాత నిన్నటి ఎపిసోడ్ మనకు మామూలుగా రాదు కదా, అక్కడ ఏం జరిగింది ఏమనేది మామూలుగా చేస్తారు ప్రతి సాటర్డే ఎపిసోడ్ ముందు. సో అదైతే కొద్దిగా చూపించేశారు. దీంట్లో చిలికి దొంగతనాలు అయితే చేశారనమాట. మన ఉన్నారు కదా ఫ్లోరా సైని, ఇంకోరు సంజన గల్రాని, వీళ్ళిద్దరూ అయితే సో మంచి చిలిపి దొంగతనాలు చేసి పెప్సీలు థమ్స్అప్లు అయితే మొత్తం లేపేస్తున్నారు అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది ఆ సీక్వెన్స్ అయితే. చాలా బాగుంది మొత్తం మీద. అది ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం అనమాట. మనము ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి ఫస్ట్ భరణితో మాట్లాడారు. భరణితో ఏం మాట్లాడారు, భరణి నువ్వు అసలు క్వశ్చనే చేయవా, వదిలేస్తావా, ఎలా అయితే అలా కానీ అని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి భరణిని అయితే అడిగి ఇంకా కొన్ని మంచి మంచి పాయింట్స్ అయితే చెప్పేసి భరణిని అయితే బాగా బీభత్సంగా ప్రైజ్ చేశారనమాట. ప్రైజ్ చేశారని అనుకోవాలి మనము. మంచిగా అయితే చెప్పాడు భరణి గురించి. దాని తర్వాత ఒక టాస్క్ గురించి ప్రియా అమ్మ ఇలా చేయడము కెప్టెన్సీ టాస్క్లో మన రీతు ఉంది కదా, రీతు పవన్ని ఇలా చేయడము కరెక్టేనా అని చెప్పి ప్రియాని అయితే ఆడడం స్టార్ట్ చేశాడు. ఆమె అయితే ఒక క్లిప్ అయితే ప్లే చేశారు అనమాట. ఆ క్లిప్ చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అని అయితే చెప్పింది. సో దాన్ని పక్కన పెట్టేస్తే దాని తర్వాత ఈమె ఒక టాస్క్కి సంచాలకుగా ఉండింది. ఏదంటే చక్రం ఉంది కదా, ఆ చక్రం టాస్క్కి సంచాలకుగా ఉండింది. ఇక్కడ వచ్చేసి తనుజ గారు అయితే మంచిగా అసలు ఇక్కడ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఫౌల్ చేశాడు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట. అరుస్తున్నా కూడా ఆమె పట్టించుకోకుండా సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ అయిపోయేదానికి మొత్తంగా పరోక్షంగా అయితే హెల్ప్ చేసింది ప్రియా. కాబట్టి ఈ వీడియో అయితే చూపించి నువ్వు చేసింది కరెక్టా అని చెప్పి అయితే క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. అసలు ఆమె చేసింది కరెక్టే కాదు అని చెప్పి ఆమె ఒప్పుకునింది. ఇంకా కొన్ని సిచ్యువేషన్లలో ప్రియా ప్లస్ శ్రీజ ఇద్దరు నోరు వేసుకొని పడిపోతున్నారు కదా, మనకైతే డెఫినెట్గా అదే ఫీలింగ్ ఉంది కొన్ని సిచ్యువేషన్స్లో. వీళ్ళంటారా బాబు ఇలా ఉన్నారు, ఇట్లా నోరు వేసుకొని పడిపోతున్నారు అని చెప్పి. సో అదే క్వశ్చన్ అయితే నాగార్జున గారు అయితే రేజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది భయ్య నాకైతే ఆ సిచ్యువేషన్ మాత్రము. ఇంత దారుణంగా ఉన్నారంటారు బాబు ఈ కామనర్స్. అసలు ఏం చేసి వీళ్ళు వచ్చారు బిగ్ బాస్లోకి, అసలు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసారా, లేదంటే బిగ్ బాస్లో ఇలా ఉండాలని చెప్పి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా, లేదంటే వీళ్ళకు కండకావరము కొవ్వు ఇవన్నీ ఎక్కి ఇలా ఉన్నారా అని చెప్పి అయితే నాకు అనిపించింది మొత్తం మీద. ఆయన మాట్లాడిన మాటలు వీళ్ళు చేసే చేష్టలు కూడా చూసిన తర్వాత అంత దారుణంగా అయితే చేస్తున్నారు అనమాట బిహేవియర్ వాళ్ళు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంతమందిని అయితే లేపి ప్రతి ఒక్క పాయింట్ అయితే లేపి అడిగాడు అనమాట. అంతకన్నా ముందు ప్రతి ఒక్కదానికి శ్రీజ సార్ నాకు ఒక డౌట్, ఏందో అసలు సిల్లీ పాయింట్స్ కాడైతే సార్ ఎపిసోడ్స్లో కూడా సార్ ఏంది ఇలా అని చెప్పి అసెస్తుంది. అసలు ఏంటి అంత అవసరం ఏముంది ఆమెకి? అంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు భయ్య. అంత నెగిటివిటీ అయితే కొడగట్టుకుంటున్నారు ప్రియా ప్లస్ దమ్ము శ్రీజ. అవసరం లేని కాడ వీళ్ళ నోటికి పనితనం అయితే చెప్పేసి బీభత్సమైన నెగిటివిటీని అయితే కూడగట్టుకుంటున్నారు వీళ్ళు. అది అనవసరం వాళ్ళకి. ఇది అయిపోయిన తర్వాత డెమన్ పవన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. డెమన్ పవన్ నువ్వు కరెక్ట్గా గెలిచావని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే, లేదు సార్ ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత నేనైతే నా 100% ట్రై చేశాను, బట్ జరిగిన తప్పులు అయితే ఉన్నాయి, వాటిని నేనైతే ఒప్పుకుంటున్నాను. నేను ఈ కెప్టెన్సీకి అర్హుణ్ణి కాదు అనుకుంటున్నాను అని చెప్పి తనైతే క్లియర్గా అయిపోయాడు అనమాట. చాలా మంచి పని అయితే చేశాడు. ఇలా ఒప్పుకోవడం అంటే అది చాలా దరిద్రంగా తయారైంది మొత్తం మీద. సో ఇలా ఒప్పుకొని మంచి పని అయితే చేశాడు. దాని తర్వాత కెప్టెన్సీ అయితే రివోక్ చేశాడు నాగార్జున గారు. మన హరీష్ గారిని బ్యాండ్ అయితే తీసుకొని వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టామని చెప్పారు. సో అది జరిగింది అక్కడ. నెక్స్ట్
ఫ్లోరా సైని అండ్ మన పొద్దుగుల పేరు మర్చిపోతున్నా భయ్య, ఎందుకు భయ్య ఇంత దారుణము. ఫ్లోరా సైని గారు మరి సంజన గల్రాని గారు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని అయితే మీ బాండింగ్ వల్ల హౌస్లో అసలు గొడవలే లేవు, ఎవరు నోళ్ళు తెలియట్లేదు, అసలు చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మీద మీరు ఇద్దరు కలిసిపోయి ఉంటారని చెప్పి చాలా అద్భుతంగా పోయాడు అనమాట. ఇద్దరిని సూపర్గా అనిపించింది. అది నిజంగా వాళ్ళు కలిసి ఉంటే భలే ఉండదు, ఊరుకూరుకొని కొట్టుకుంటా ఉండి వాళ్ళ ఏజ్కి దీనికి అసలు దారుణంగా ఉండింది. అదైతే ఇది మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ థింగ్ వచ్చి మన ఇతను ఉన్నాడు కదా రాము రాథోడ్, రాను బొంబాయికి రాను అని చెప్పి. సో రాము రాథోడ్ అయితే చాలా సైలెంట్గా టాస్క్లు అయితే ఆడేస్తున్నావు. నువ్వే అసలు ఎక్కడ నోరు తెరిచింది నేను చూసేట్లేదు, కానీ చాలా సైలెంట్గా టాస్క్ అయితే గెలిచేస్తున్నావు, సూపర్ రబ్బా నువ్వు అని చెప్పి మంచి పాజిటివ్ నోట్ అయితే ఇచ్చాడనమాట. ఓకే, అక్కడ కూడా మంచిగా ఉండింది. దాని తర్వాత మన సుమన్ శెట్టి సూపర్. సుమన్ శెట్టి అసలు ఎంత బీభత్సంగా టాస్క్లు ఆడుతున్నాడంటే, అసలు ఆ చక్రం టాస్క్లో హౌస్ మేట్స్ కోసము తను పడిన, హౌస్ మేట్స్ అంటే టెనెంట్స్ కోసము తను పడిన ఎఫర్ట్ని ఎవరైనా మెచ్చుకోవాల్సింది. నాగార్జున గారు కూడా అలాగే మెచ్చుకున్నారు. ఆడియన్స్ దగ్గర నుంచి కూడా బీభత్సమైన పాజిటివ్నెస్ ఓటింగ్ అయితే బీభత్సంగా వస్తుంది భయ్య సుమన్ శెట్టి గారికి. అండ్ దెన్ మన సంజన గల్రాని గారికి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మంచి పాజిటివ్ ఓటింగ్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. అంత బాగా ఆడుతుంది గేమ్ కూడా. సిచ్యువేషన్స్లో చిలిపి చేష్టలు ఇవన్నీ ఉన్నాయి, అవి తగ్గించుకోవాలా. మిగతా అన్ని సూపర్గా ఉన్నాయి ఆమె దగ్గర నుంచి. ఇకపోతే తనూజ గారు అబ్బా, మీరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారమ్మా, మొత్తం ఎపిసోడ్ మొత్తం మీద కూడా మీరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారని చెప్పి క్వశ్చన్ అయితే అడిగాడు. కానీ కొన్ని చోట్ల ఆమె నిలబడిన తీరును అయితే బీభత్సంగా పోడారు నాగార్జున గారు. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్లో ఆమె అసలు కరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఎక్కడెక్కడ క్వశ్చన్ చేయాలి, ఎక్కడెక్కడ మామూలుగా సైలెంట్గా ఉండాలి అనేటివి అయితే బాగా అవగాహన చేసుకొని మంచిగా ఆడుతుంది గేమ్ అయితే. సూపర్గా అనిపించింది నాకు అదైతే. అండ్ దెన్ ఇంకెవరున్నారు భయ్య, మర్చిపోయాను అన్న, మర్యాద మనీష్ని ఒక క్వశ్చన్ అడిగితే అసలు డెమాన్ పవన్ కరెక్ట్గా కెప్టెన్ అయ్యాడా అని చెప్పి క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పు బాబు అంటే ఏదో ఎక్కడెక్కడో ఏదేదో పాయింట్ తీసి మాట్లాడతాడు. అతనే కాదు, నాగార్జున గారు అడుగుతున్న క్వశ్చన్ ఒకటైతే వీళ్ళు ఆన్సర్ చెప్పేది ఒకటి, ఒక్కరికి కూడా తలకాలు పని చేస్తున్నట్లేదు, నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ ఒకటి అడుగుతుంటే ఆన్సర్ కూడా చెప్తున్నారు భయ్య. అడిగిన చాలామంది, అందరూ అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పంటారు బాబు అంటే ఆ క్వశ్చన్ పక్కన పెట్టేసి ఎక్కడెక్కడికో పోతారు, ఎక్కడెక్కడికో వస్తారు. ఏంటో అసలు వాళ్ళు, నాకు అసలు ఏం అర్థం కాదు. వాళ్ళ అసలు ఏమనుకుంటున్నారో మొత్తానికి మైండ్లు పని చేస్తున్నాయా లేదా అని చెప్పి అయితే నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే భరణి గారికి ఆల్రెడీ పాజిటివ్ నోట్ ఇచ్చారు, ఫుల్గా మనం చూసేసాము. నెక్స్ట్ హరిత హరీష్ గారికి ఇవ్వాలి ఎపిసోడ్ చాలా పాజిటివ్ ఎపిసోడ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ ఫుల్ గట్టిగా వేసేసుకున్నాడు కదా, ఈ వీక్ కూడా వేసుకుంటే ఎక్కడ హర్ట్ అయిపోతాడో మళ్ళా మావాడని చెప్పి నాగార్జున గారు చాలా తెలివిగా ఆలోచించి హరిత గారికి ఫోన్ చేసి, ఎందుకంటే హరీష్ ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి హరిత గారికి వీడియో కాల్ కలిపేసి మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా, హరీష్ గారు ఇలా బయట వచ్చేయాలనుకుంటున్నారు, సో మీకు అది ఓకేనా అని చెప్పి క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. సార్ తను ఎందుకు అలా అనుకుంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదు, కానీ తను చాలా హ్యూమర్గా ఉంటాడు. ఆ హ్యూమర్నెస్ కాస్త చూపిమండి, ఎపిసోడ్స్లో మేము చాలా మిస్ అవుతున్నాము. అది అసలు ఇప్పుడు తను బయటకు వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఏంటి అనే క్వశ్చన్ అయితే తను వేసుకోమండి అని చెప్పి నాగార్జున అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. హరీష్ని క్వశ్చన్ చేయడం అంటే చెప్పడం జరిగింది. సో మంచి పాజిటివ్ రివ్యూ అయితే ఇచ్చాడనమాట ఇవాళ హరీష్కి, మళ్ళీ ఎక్కడ అలుగుతాడు అని చెప్పి. సో అలా జరిగిపోయింది అనమాట ఎపిసోడ్. దీనికంటే ముందు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు కూర్చొని మాట్లాడుకుంటుంటారు అనమాట. ఏంటంటే నేను నామినేషన్స్లో నాకు జరిగిన ఫైట్కి ప్లస్ నా గురించి మాట్లాడుకున్నారు కదా హరిత చేసి ఇంకా కొంతమంది, సో వాళ్ళ గురించి నేను ఎక్కడ వాళ్ళని నామినేట్ చేస్తానేమో అనుకున్నారు, కానీ నా మైండ్లో ఉన్నది వేరే, కాబట్టి నేను నామినేట్ చేసిన వాళ్ళు కూడా వేరే. నా మైండ్లో ఉన్న గేమ్ కన్నా వీళ్ళు కన్నా అర్థం చేసుకుంటే ఏమైపోతారో మొత్తం మీద అని చెప్పి ఒక బీభత్సమైన స్టేట్మెంట్ అయితే పాస్ చేసాడు. నిజంగానే భరణి గారు ఆడుతీరు అసలు మనకి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట, అంత అద్భుతంగా ఆడుతున్నారు. అయితే చాలా పాజిటివ్గా ఆడుతున్నారు గేమ్ని, ఎక్కడ నెగిటివ్ మైండే పెట్టుకోకుండా చాలా పాజిటివ్గా గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి వాళ్ళే మనకు కావాల్సింది. సో అంత పాజిటివ్నెస్తో గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నాగార్జున గారు. ఇంకెవరన్నా మర్చిపోయాం భయ్యా, అందరినీ కవర్ చేసాం కదా. డెమోన్ పవన్, హరిత హరీష్, ప్రియా, కళ్యాణ్ కూడా తిక్కలేసింది భయ్యా. అసలు ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పు భయ్యా అంటే ఏదో ఆన్సర్ చెప్తాడు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాడు, కానీ ఫైర్ అయితే ఒక సిచ్యువేషన్లో ఎక్కువ ప్రియా పైన ఫైర్ అయితే, తర్వాత సెకండ్ శ్రీజ పైన ఫైర్ అయ్యారు, తర్వాత మన కళ్యాణ్ పైనే ఫైర్ అయ్యింది. అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు. సో
వీళ్ళన్నిటికన్నా పోలిస్తే ఎక్కువగా ఫైర్ అయింది దమ్ము, శ్రీజ, ప్రియ. వీళ్ళిద్దరూ వాగుడుకాయలు కాబట్టి మీ నోర్లు కొంచెం తగ్గించుకోండి. ఒకరికన్నా మాట్లాడితే ఇంకోరు కూడా వచ్చేస్తున్నారు ఆ ఫైట్లకి. ఓడి నోర్లు వేసుకొని వచ్చి పడిపోతున్నారని చెప్పి డైరెక్ట్ వాళ్ళ ముఖాల మీద వద్దులే కొట్టిగా మాట్లాడేశారనమాట. అంత అద్భుతంగా మన మైండ్లో ఉండేటి రీడ్ చేసి నాగార్జున గారు అయితే అడిగేశారనమాట. అక్కడ ఉన్న ఆడియన్స్ ఈవెన్ క్వశ్చన్ చేయడము, లేదంటే వాళ్ళని అంటుంటే ఆడియన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా. కుదిరిందిరా వీళ్ళకి అని చెప్పి అయితే బీభత్సంగా ఫీల్ అవుతున్నారు అనమాట ఆడియన్స్. సూపర్గా ఉండింది ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద. అండ్ మనం ఇంకా ఎవరన్నా కవర్ చేసిన వాళ్ళు మిగిలిపోయిన ఎవరన్నా ఉన్నారా? రీతు చౌదరి మెయిన్ కల్ప్రిట్ రీతు చౌదరి అసలు ఈరోజు చాలా తక్కువే పడింది నాకు తెలిసి. రేపు ఇంకా ఉంటుంది అనమాట కోటింగ్ నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె చేసిన పనులకి ఈరోజు కోటింగ్ అసలు పడలేదు, చాలా తక్కువే పడింది. రేపు ఇంకా కూడా కోటింగ్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో. కానీ రీతు చౌదరికి మాత్రం బీభత్సమైన లెసన్ అయితే కావాల్సిందే ఆమె చేసిన తప్పులకి ఎపిసోడ్లలో. సో ఇప్పుడు కెప్టెన్సీ రివోక్ చేశారు కదా మన డెమోన్ పవన్కి. ఆ కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ సేమ్ అదే కంటెస్ట్ అయితే మళ్ళీ జరుగుతుంది అనమాట. సుమన్ శెట్టి, రాము రాథోడు, భరణి గారు అండ్ డెమన్ పవన్ ఈ నలుగురికి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. దానికి మళ్ళీ సంచాలకు రీతు చౌదరి అనమాట. ఈసారి అయినా తప్పు చేసిందంటే దొరికిపోతుంది ఖచ్చితంగా. సో తప్పు చేయకుండా చూసుకోవాలా, ఆమె చేతుల్లోనే ఉంది. ఈ ఎపిసోడ్ కన్నా మంచిగా జరిగిందంటే మాత్రం రీతు చౌదరికి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో రాను ఈవెన్ ఆడియన్స్ ఓటింగ్ నుంచి కూడా. లేదంటే ఫుల్ నెగిటివిటీ కొడగట్టి వేసుకుంటుంది రీతు చౌదరి. ఆల్రెడీ నెగిటివిటీ వచ్చేసింది. సో మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే కొడగట్టుకుని వస్తుంది. సో ఇదైతే చూసుకోవాలమ్మా. సో అదనమాట ఇవాళ సంగతి. మంచి ఎపిసోడ్ ఈరోజు నాగార్జున అయితే మొత్తానికి బీభత్సంగా ఆడియన్స్ని బాగా ఫుల్ పుష్ చేసే ఎపిసోడ్ అయితే చేశారనమాట. కొంతమందికి ఎరుపు రంగు పడింది అంటే వార్నింగ్. అది ఎవరికో కాదు, మన ఇప్పటి వరకు టైలర్స్గా ఉన్నటువంటి కామనర్స్ వాళ్ళకి ఎరుపు రంగు అయితే పడింది. నలుగురికి కదా ఆల్మోస్ట్ అందరికీ పడింది, హరిత హరీష్కి తప్పితే. సో సూపర్ ఎపిసోడ్ మొత్తం మీద వాళ్ళ రంగు పడింది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చేసింది చాలామందికి. ఎవరికి? మన సెలబ్రిటీస్కి అయితే. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను మనీష్ వెళ్ళిపోయాడు మర్యాదగా అని చెప్పి. సో మ్యాక్సిమం ఇదే కన్ఫర్మ్ అవుతుంది, మీరైతే ఫిక్స్ అయిపోండి. అది రేపటి ఎపిసోడ్ చూసి మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం దాని గురించి. ఇవాళ టాటా, బై బై, సెలవు.